హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మంచి రెసిపీ తీసుకొచ్చాను. ఏంటంటే హెల్త్కి ఎంతో మంచిగా ఉండే రెసిపీ అనమాట. అదేంటంటే రాగి గోధుమ పిండితో కేక్ అనమాట. అయితే మనకి రాగి పిండిని మనం ఎక్కువగా కేకుల్లో వాడము, అలాగే గోధుమ పిండి కూడా వాడము. అసలు కేక్స్ అంటేనే మొత్తం మైదా పిండితోనే చేస్తారు. కానీ హెల్తీగా ఇంట్లో చేసుకోవచ్చు అనేలా నేను చేశానన్నమాట. సో ఫస్ట్ అయితే ఒక ఎగ్ తీసుకొని మిక్సీ జార్లో ఎగ్ను వేసేసుకోవాలి. తర్వాత ఒక కప్పు బెల్లం అనమాట. మనం ఇందులో చక్కెర అయితే వాడడం లేదు. బెల్లం ఒక కప్పు వేసిన తర్వాత సరిపడా పాలు పోసేసి మిక్సీ పట్టుకోవాలి. అయితే మిక్సీలో 4 ఇలాచీలు వేసుకొని పట్టుకోండి ఫ్లేవర్ కోసం. నేను వేసాను కానీ అది ఎక్కడో మిస్ అయిపోయింది. అయితే మనం గోధుమ పిండి రాగి పిండి తీసుకొని ఒక్కొక్క కప్పు 2 అందులో కొంచెం నూనె వేసుకొని మొత్తం పొడి పొడి చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఎగ్ మిశ్రమం అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం పిండి కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఆ పిండిలో ఇప్పుడు మనం ఈ ఎగ్ బ్యాటర్ని వేసేసి కలుపుకోవాలన్నమాట. ఏంటంటే హెల్త్ కోసం అనేసి నేను ఎక్కువ రెసిపీస్ అయితే హోమ్ ఫుడ్ ఈజ్ ద బెస్ట్ ఫుడ్ అనేలా సో ఎప్పుడు ఇంట్లోనే చేస్తుంటాను. సో ఏంటంటే హెల్త్ బాగుండాలి. సో పిల్లలు ఎక్కువగా బయట చిరుతిళ్ళకి అలవాటు పడుతుంటారు కదా, సో వాళ్ళ కోసం అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తుంటాను. ట్రై చేయడం అంటే డెఫినెట్గా ఖచ్చితంగా చేస్తాను, సక్సెస్ వస్తుంది అది. సో మనం ఆ ఎగ్ బ్యాటర్ని ఇందులో వేసేసుకొని సేమ్ కేక్ మిశ్రమం ఎలా ఉంటుందో సేమ్ ఇలా జారుడుగా ఉండాలి. ఇలా చేసుకుంటే కనుక మనకు కేక్కు బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది. కేక్ మౌల్ తీసుకొని దానికి ముందుగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకొని పొడిపిండి చల్లేసుకోవాలి. ఎందుకంటే మనం కేక్ బ్యాటర్ ఇందులో వేసినప్పుడు కేక్ రెడీ అయిపోయిన తర్వాత మనకు కేక్ అనేది త్వరగా వచ్చేస్తుంది. అది ఎక్కడ గిన్నెకైతే అతుక్కోదు. అందుకనేసి ఆయిల్ అప్లై చేసేసి పైన పిండిని చల్లేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు జల్లేసుకున్న గిన్నెలోకి మనం కేక్ బ్యాటర్ని అయితే వేసేసుకుందాం. కేక్ బ్యాటర్ చూడండి అసలు ఎంత బాగా అయిందో. సో నేను ఇక్కడ ఏ మైదా కానీ వెనిగరు ఎసెన్స్ అవి ఇవి వేయలేదండి. అసలు బేకింగ్ పౌడర్ కూడా వేయలేదు. అసలు కేక్ ఎంత బాగా వచ్చింది తెలుసా టేస్ట్ అయితే. సో కొంచెం వెరైటీగా ఉంది టేస్ట్, కానీ సూపర్గా ఉంది. మనకి ఏంటంటే బెల్లం వేసాం కదా, కొంచెం డిఫరెంట్గా టేస్ట్ కూడా చాలా బాగుంది. అయితే నాతోనున్న డ్రై ఫ్రూట్స్ అవి నేను పైన చల్లేసుకున్నాను, కేక్ పైన కట్ చేసుకొని సన్నగా. మీరు కావాలనుకుంటే దీని మీద ఎలాంటి డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. సో నా దగ్గర ఉన్న అయితే నేను వేసేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టేసుకొని కడాయిని కొంచెం హీట్ అవ్వనివ్వాలి. అందులో మనము ఒక ట్రే లాంటిది పెట్టుకోవాలి. ఒక ట్రే పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఇది వేడవ్వాలి. ఒక 5 నిమిషాలు ఇది వేడయిన తర్వాత మన కేక్ గిన్నెనైతే ఇందులో పెట్టేసుకోవాలి. ఇలా కేక్ గిన్నెను ఇందులో పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ లేదా 15 మినిట్స్ బేక్ చేసుకుంటే మనకు కేక్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి కేక్ అయితే పొంగింది కదా మంచిగా. సో ఫైనలీ రాగి కేక్ అయితే రెడీ అండి. అసలు టేస్ట్ కూడా సూపర్ ఉంది. మీరు ట్రై చేయండి ఖచ్చితంగా. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది, మీరు ట్రై చేయండి.